హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రైతు బంధు గురించి అయితే మీకు లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను. మనం చూసుకున్నట్టయితే తాజా పరిణామాలు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని విషయాలు అయితే బయటికి చెప్పారు. అది ఏంటంటే ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇమ్మీడియట్గా చేయండి అని అయితే చెప్పారు. దానిలో భాగంగా గత 2 రోజుల నుంచి అయితే మనం చూసుకున్నట్టయితే రైతు బంధు అయితే 2 నుంచి 5 ఎకరాలు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే రైతు బంధు పడుతుంది. మీకు ఇప్పటివరకు పడ్డదా? ఒకవేళ పడితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని లేకపోతే నో అని టైప్ చేయండి. మనం చూసుకున్నట్టయితే జూపల్లి కృష్ణారావు గారు ఏం చెప్పారంటే రైతు బంధు, రైతు రుణమాఫీ లోక్సభ ఎన్నికల వల్ల కొంచెం డిలే అయ్యే ప్రసక్తి అయితే ఉందని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు లేదు, రైతు బంధు వెంటనే చేయాలని చెప్పి దాదాపు 3,500 కోట్లకు పైగా విడుదల చేశారు ఫండ్. ఆ ఫండ్ తోటి ఇప్పుడు రైతు బంధు అండ్ దానితో పాటు పంట నష్టమైన వారికి 10,000 నుంచి 15,000 రూపాయలు అయితే ఇమీడియట్గా అకౌంట్లో వేస్తున్నారు. ఎవరైనా మీ పంట నష్టమైనా ఏమన్నా రైతు బంధు పడకపోయినా వెంటనే మీ దగ్గరలో ఉన్న ఆఫీసులలో అయితే మీరు ఇన్ఫార్మ్ చేయగలరు. రైతు బంధు అయితే ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి పడుతుంది. నిన్న కూడా చాలా మందికి పడ్డదని అయితే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. ఈరోజు కూడా 5 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రైతు బంధు పడ్డది. ఇంకా 5 ఎకరాల పైన ఉన్న వారికి అయితే ఇప్పట్లో రైతు బంధు రాదు. లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని గురించి చర్చించి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు అయితే రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు అయితే మీరు దయచేసి వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికిప్పుడు రైతు బంధు రావాలంటే ఎవరికి రాదు. అండ్ రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు చేస్తా అన్న రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటివరకు దాని మీద ప్రసక్తే లేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల తథ్యంలో ఇప్పుడైతే ఇంకా రుణమాఫీ చేయడానికైతే ఆస్కారమే లేదు. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ చాలామంది రైతులకైతే పీడకలలనే ఇస్తుందని చెప్పుకోవాలి. ఇదే టైంలో పంటలు ఎండిపోయి వర్షాలు లేక చాలామంది రైతులు ఇబ్బంది పడుతుంటే దీనికి తోడు రైతు బంధు పడకపోవడం, రైతు రుణమాఫీలు కాకపోవడం వల్ల బ్యాంకుల నుంచి వచ్చే సమస్యల వల్ల అయితే ఈరోజు చాలామంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. లోన్లు కట్టండి, ఇంట్రెస్ట్ కట్టండి, వడ్డీ రేట్లు కట్టకపోతే మీ పొలం జప్తు చేస్తామని అయితే చాలామందికి ఇప్పటికే నోటీసులు వచ్చాయి. దీంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే రైతు రుణమాఫీ, రైతు బంధు అనేది ఎమ్మటే క్లియర్ చేయాలని ప్రతి గ్రామం నుంచి ప్రజలు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు మా ఛానల్ ద్వారా. మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మేము వెంటనే అందిస్తుంటాము. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.